సిరీస్ స్టార్ట్ అవుతుంది. డంక్ ఒక గుంత తవ్వుతూ. అది ఎవరి కోసం అంటే తన స్క్వైర్ గా పనిచేసిన మనిషి సర్ ఆర్లాన్ ఆఫ్ పెనిట్రీ కోసం. అతనే డంక్ ని పెంచాడు. అతనే వాడికి నైట్ అంటే ఏంటో నేర్పాడు. స్వోర్డ్ పట్టడం నుంచి న్యాయం అంటే ఏంటో దాకా అన్నీ అదే మనిషి. వర్షం పడుతూనే ఉంటుంది, డంక్ తడుస్తూనే ఉంటుంది. అక్కడే ఆర్లాన్ కి చిన్న మాటలు చెప్తాడు. పెద్ద పెద్ద పదాలు కాదు, లార్డ్ లా మాట్లాడడం కూడా రాదు, కానీ మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది ఈ వాడికి మనసుంది, న్యాయం మీద నమ్మకం ఉంది. అదే సీన్ తో సిరీస్ చెప్తుంది ఇదే మన హీరో రా అని. ఆర్లాన్ చనిపోయాడు అనేది నిజమే, కానీ డంక్ చేతిలో ఏముంది అంటే 3 గుర్రాలు, ఒక స్వోర్డ్, అంతే. ఇంకేం చేయాలి, ఎక్కడ పోవాలి? డంక్ అదే మాటలను గుర్రాలకే చెప్పుకుంటూ ఉంటాడు. లానిస్పోర్ట్ పోవాలా లేదా కింగ్స్ ల్యాండింగ్ లో సిటీ వాచ్ లో చేరాలా? అన్ని ఆలోచించి చివరికి ఒక డిసిషన్. యాష్ఫర్డ్ మేడో టోర్నీకి వెళ్ళాలి. అక్కడ గెలిచి నైట్ లా నిలబడొచ్చు, అంతే. మధ్యలో ఒక ఇన్ దగ్గర ఆగుతాడు, గుర్రాలను స్టేబుల్ లో పెడతాడు. అక్కడ ఒక చిన్న కుర్రాడు, మాటల్లో బాగా ఎక్కువ. డంక్ తింటున్నప్పుడు ఒక తాగుబోతు వచ్చి నిన్ను నేను కల్లో చూసా, నాకు దూరంగా ఉండు అంటాడు. డంక్ ఏం చేయడు. ఇన్ కీపర్ చెప్తే వింటాడు, ఇగ్నోర్ చేయి అని. తిరిగి స్టేబుల్ కి వెళ్తే షాక్. ఆ చిన్న కుర్రాడు డంక్ హెల్మెట్ వేసుకుని డంక్ గుర్రం మీద కూర్చుని ఉంటాడు. డంక్ కోప్పడతాడు, బుద్ధి చెప్తాడు, కానీ ఆ కుర్రాడు కూడా తగ్గడు. నువ్వు చూస్తే నైట్ లా కూడా లేవు అంటాడు. అయినా సరే వాడికి స్క్వైర్ గా రావాలన్నది. డంక్ ఒప్పుకోడు. వాడిని అక్కడే వదిలేసి యాష్ఫర్డ్ కి వెళ్ళిపోతాడు. చిన్న మీటింగ్ మాత్రమే, కానీ ఇద్దరి మధ్య తేడా క్లియర్. ఆ కుర్రాడు ధైర్యం, కాన్ఫిడెన్స్, డంక్ టెన్షన్, సందేహం. యాష్ఫర్డ్ మేడోకి వచ్చేసరికి ఇంకో సమస్య. టోర్నీ మాస్టర్ ప్లంబర్. డంక్ ని గానీ సెరార్లాన్ ని గానీ ఎప్పుడూ వినలేదు. నువ్వు నైట్ అని ప్రూఫ్ ఏంటి అంటాడు. డంక్ చెప్తాడు, ఆర్లాన్ లాన్ చనిపోయే ముందు నన్ను నైట్ చేశాడు అని. కానీ మాటలు సరిపో, ఎవరైనా వౌచ్ చేయాలి. అప్పుడే డంక్ గుర్తొస్తుంది, డాండారియన్ బ్యానర్. డోర్ లో ఆర్లాన్ వాళ్ళతో కలిసి ఫైట్ చేశాడు. ఇంకో సమస్య కూడా ఉంది. టోర్నీలో ఓడితే గుర్రం, ఆర్మర్, రాన్సమ్ కట్టాలి. డబ్బు లేదు. డంక్ ప్లాన్ ఏంటంటే మొదటి మ్యాచ్ గెలిచి ఆ డబ్బుతోనే ముందుకు వెళ్ళాలి. అంటే మొదటి రౌండ్ ఓడిపోవడానికి ఛాన్స్ లేదు. తర్వాత సర్ మాన్ఫ్రెడ్ డాండారియన్ ని కలవటానికి వెళ్తాడు. కుదరదు, తర్వాత రా అంటాడు. క్యాంప్ లో తిరుగుతూ ఇతర నైట్స్ ని చూస్తాడు. వాళ్ళ స్కిల్ చూసి డంక్ కి భయం. అప్పుడే సర్ స్టెఫన్ ఫోసోవే వచ్చి నాతో ఫైట్ చేయి అంటాడు. తన కజిన్ రేమన్ సరిపోడంట. డంక్ సింపుల్ గా లేదు అంట. అది స్టెఫన్ కి నచ్చదు. డంక్ అడవిలో క్యాంప్ వేసుకుంటాడు. మళ్ళీ మాన్ఫ్రెడ్ దగ్గరికి వెళ్తాడు. మళ్ళీ రిజెక్ట్. అక్కడ టెంట్ బయట ఉన్న కొంతమంది మహిళలకి తన సమస్య చెప్తాడు. వాళ్ళు మొదట సరదాగా ఆట పట్టిస్తారు, తర్వాత సీరియస్ అయి చెప్తారు. నీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం, చాలా మంది ఇక్కడ నిలబడలేరని. డంక్ కి నచ్చదు, కానీ చివరికి అందరూ మంచిగానే విడిపోతారు. రాత్రి డంక్ క్యాంప్ లో తిరుగుతాడు. ఒక పప్పెట్ షో చూస్తాడు. డ్రాగన్ మంటలు ఊగుతుంది, కానీ డంక్ కళ్ళు పర్ఫార్మర్ మీదే. తర్వాత రేమన్ మళ్ళీ కలుస్తాడు. తన కజిన్ ప్రవర్తనకి సారీ చెప్తాడు. డంక్ ని లయోనెల్ బారాతియన్ పార్టీకి తీసుకెళ్తాడు. అది ఫుల్ హంగామా టెంట్. లయోనెల్ డంక్ ని గమనిస్తాడు. నువ్వు చాలా పొడవుగా ఉన్నావు అంటాడు. నా ఫేవర్ కోసం ఏం తీసుకొచ్చావు అని అడుగుతాడు. డంక్ దగ్గర ఏమీ లేదు, మొదట టెన్షన్. డంక్ నిజం చెప్తాడు, తినడానికి వచ్చా అని. లయోనెల్ కి నవ్వొస్తుంది. డంక్ నచ్చుతాడు. పార్టీ అయిపోయాక లయోనెల్ తాగిన మత్తులో కథలు చెప్తుంటాడు. డంక్ మాత్రం టోర్నీ గురించి లోపలే టెన్షన్ పడుతుంటాడు. అక్కడే సర్ మాన్ఫ్రెడ్ కనిపిస్తాడు. డంక్ హోప్ తో వెళ్తాడు, కానీ షాక్. మాన్ఫ్రెడ్ కి సర్ ఆర్లాన్ గుర్తులేదు, డంక్ గుర్తులేదు. ఆర్లాన్ వాళ్ళ కోసం గాయపడినా ఎవరికీ పట్టదు. అదే హెడ్జ్ నైట్ జీవితం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో ఇది ఎప్పుడూ చూపించలేదు. ఇక్కడే ఈ సిరీస్ డిఫరెంట్. డంక్ క్యాంప్ కి తిరిగి వస్తే అక్కడే ఆ చిన్న కుర్రాడు. వాడు గొర్రెబండి వెనకెక్కి డంక్ ని ఫాలో అయ్యాడు. ఇప్పుడే పేరు చెప్తాడు, ఎగ్. ఇక్కడే డంక్ తన పేరు చెప్తాడు, సర్ డంకన్ ద టాల్. ఇద్దరు కలిసి మాట్లాడతారు. ఎగ్ మళ్ళీ కొంచెం అహంకారం చూపిస్తాడు. నీ దగ్గర పావిలియన్ కూడా లేదు అంటాడు. చివరికి డంక్ ఒప్పుకుంటాడు. టోర్నీ వర్క్ అయినా ఎగ్ ని స్క్వైర్ గా తీసుకుంటాడు. నేను గొప్ప నైట్ కాదు, కానీ నిన్ను చూసుకుంటా, నాకున్నది పంచుకుంటా అంటాడు. 2 నక్షత్రాల కింద నిద్రపోతారు. ఒక షూటింగ్ స్టార్ పడుతుంది. ఎగ్ అంటాడు, ఇది చూసిన వాళ్ళకి లక్ వస్తుంది, పావిలియన్ లో నిద్రపోయే వాళ్ళకి కాదు. అంతే. ఇక్కడే స్పష్టమవుతుంది ఇద్దరు ఎంత డిఫరెంట్ అయినా ఇక కలిసి నడవాల్సింది. వెస్ట్రాస్ లో కొత్త హీరో వచ్చాడు. ఇష్టపడకుండా ఉండలేం.